ఓవరీలో సిస్ట్‌లు ఏమైనా ఉంటే ప్రెగ్నెన్సీకి ప్రాబ్లమ్ అవుతుందా? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. ఓవరీలో అసలు సిస్ట్ అంటే బేసికల్‌గా ఏంటి? ఏ విధమైన సిస్ట్ అనేది ఉండొచ్చు? చాలామంది పేషెంట్స్‌తో మాట్లాడుతున్నప్పుడు మాకిలా ఓవరీలో సిస్ట్‌లు అనేవి ఉన్నాయన్నారు. సో దీంతోనే ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా అన్నట్టుగా అంటుంటారు. సో బేసికల్‌గా అసలు ఆ సిస్ట్ అనేది ఏంటి? సిస్ట్ అనేది జనరల్‌గా ఏమవుతుంది అంటే ఒక నీటి బుడగలాగా ఓవరీలో ఒక ఏరియా అనేది మనకి కనపడుతుంది. దాన్ని మనం సిస్ట్ అంటాం. ఈ సిస్ట్ అనేది చాలా రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటొచ్చేసి ఇంకొకటి కన్‌ఫ్యూజింగ్ పాయింట్ ఏంటి అంటే నీటి బుడగల సమస్య అనేది వేరు, ఓవరీలో సిస్ట్‌లు ఉండడము అనేది వేరు. ఇప్పుడు నీటి బుడగ సమస్య ఏంటి అంటే మనము దాన్ని ఇంగ్లీష్‌లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అన్నట్టుగా అంటాం. సో పాలిసిస్టిక్ అనగానే ఓవరీలో ఏవో సిస్ట్‌లు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. బట్ అది కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ సినారియో. దాంట్లో ఈ పీసీఓఎస్‌లో ఏమవుతుంది అంటే ఓవరీలో ఎక్కువ నంబర్ ఆఫ్ ఫాలికల్స్‌ని ఆ పేరు అనేది ఇచ్చారు. దట్ ఈస్ కంప్లీట్‌లీ అ మిస్‌నామర్. అంటే ఆ పేరు అనేది దానికి ప్రాపర్‌గా అనేది లేదు. అంటే సిస్ట్ అనేది కాదది. జస్ట్ ఎక్కువ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉండడం వల్ల దాన్ని అన్నట్టుగా అలా పేరు పెట్టారంతే. సిస్ట్ అంటే ఏంటి బేసికల్లీ? ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఎగ్ డెవలప్ అయినా కానీ ఆ ఎగ్ అనేది బయటికి రాకుండా అది అలాగే ఉండిపోతుందన్నమాట. అది సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని సిస్ట్ అంటాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది ఫంక్షనల్ సిస్ట్. నెక్స్ట్ వచ్చేసి కార్పస్ ల్యూటియం సిస్ట్. కార్పస్ ల్యూటియం అంటే అండాశయం నుంచి అండం అనేది విడుదల అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అది ఒక సిస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు. దాన్ని కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అంటాము. ఇంకా వేరే విధమైన సిస్ట్లు ఏముండొచ్చు? హెమరేజిక్ సిస్ట్, తర్వాత వచ్చేసి ఎండోమెట్రియోటిక్, ఇలా మనకి డిఫరెంట్గా కనిపిస్తుంటాయి. హెమరేజిక్ అన్నా ఏమవుతుంది, కొన్నిసార్లు అండం విడుదల అయిపోయిన తర్వాత లోపలంతా బ్లడ్ కలెక్షన్ అయిపోయి అది హెమరేజిక్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎండోమెట్రియోటిక్ అంటే అండాశయంలో ఎండోమెట్రియోసిస్ ఉంది అంటే అది ఒక ఏరియాలో ఇలా ఎండోమెట్రియోటిక్ సిస్ట్ లాగా మనకి కనపడుతుందన్నమాట. దాన్ని చాక్లెట్ సిస్ట్ అన్నట్టుగా కూడా అంటాము. సో ఇలా దీంట్లో ఏవి మనము భయపడాల్సిన పని లేదు. అంటే ఈ ఫంక్షనల్ సిస్ట్ అన్నా కార్పస్ ల్యూటియల్ సిస్ట్ అన్నా కానీ వాటికి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ హెమరేజిక్ సిస్ట్ కూడా నార్మల్గా ఒక నెల ఉన్నా కానీ అవి నెక్స్ట్ మంత్ మళ్ళీ మీకు డేట్ వచ్చినప్పుడు పోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ పోలేదు, మీకు డేట్ వచ్చిన తర్వాత కూడా రెండో రోజు స్కాన్ చేసినప్పటికీ ఇలా సిస్ట్లు అనేవి కనపడుతున్నాయి అంటే ఆ నెల మీకు ప్రెగ్నెన్సీ ప్లాన్ అనేది కాకుండా ఆ సిస్ట్లు తగ్గడానికి అన్నట్టుగా కొన్ని మెడికేషన్ అనేది వాడుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో అవి రిజాల్వ్ అయిపోతాయి. కొన్ని సిస్ట్ మాత్రం అసలు తగ్గవన్నమాట. అవి అలాగే పర్సిస్టెంట్గా ఉంటాయి. ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్ అనేది కూడా అలాగే ఉండే అవకాశాలు అనేది ఉంటాయి. సో దాన్ని సైజ్ పట్టి అండ్ అవి ఎన్ని ఉన్నాయి పట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంటే ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్లు ఉన్నా కానీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అది దేనిపైన డిపెండ్ అవుతుంది, మీ ఓవరీలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫాలికల్స్ ఉన్నాయి అనేది మనము చెక్ చేసుకోవాలి. మీ రిజర్వ్ ఎలా ఉందనేది చూడాలి. సో దాన్ని బట్టి మీరు న్యాచురల్గా ట్రై చేయాలా లేదంటే ఏమైనా ప్రొసీజర్ అనేది చేయాలా అన్న డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఒకవేళ సిస్ట్ చాలా పెద్దగా ఉంది, 2 ఓవరీస్లో ఉంది అంటే మాత్రం అప్పుడు రిసెక్షన్కి వెళ్ళాలా, అంటే ఆ సిస్ట్ అనేది తీసేయాలా అన్న డెసిషన్ తీసుకోవాలి. సో ఇలా సిస్ట్ అనగానే మనం టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో నార్మల్గానే ఉంది అంటే మాత్రము అది నెక్స్ట్ మంత్ మీకు డేట్ వచ్చిన తర్వాత వెళ్ళలేదు అన్నా కానీ కొన్ని మెడికేషన్ అనేది వాడుకుంటే అది తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కొన్ని కేసెస్లో తగ్గట్లేదు అంటేనే నెక్స్ట్ మనం ఏం ఇంటర్వెన్షన్ తీసుకోవాలి, అసలు ఆ సిస్ట్ నుంచి మనకి ఏమైనా ఇబ్బంది ఉందా లేదా అనేది ఫస్ట్ మనము చూసుకోవాలి. ఎటువంటి ఇబ్బంది లేదు అంటే నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది అంటే మాత్రం దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.